అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన రాజకీయ పార్టీ, ఇంత అనుభవం ఉన్న పార్టీ గల్లీ గల్లీకి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లి రాజకీయ లబ్ధి పొందాల. ఉచిత కరెంటు విషయంలో ఏం చెప్పినారు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కరువు ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉచిత కరెంట్ ఇవ్వాలా, రైతుల యొక్క బకాయిలు మాఫీ చేయాలంటే రైతుల బకాయిలు మాఫీ చేయడం సాధ్యం కాదు, ఉచిత కరెంట్ ఇవ్వడమే సాధ్యం కాదని చెప్పి ఆ రోజు ఉచిత కరెంట్ ఇచ్చే కరెంటు తీగల బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన పరిస్థితి ఈరోజు చేసి చూపిస్తున్న పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు చేశారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇంత మంచి పరిపాలన అందిస్తూ ఉంటే 40 ఏండ్ల అనుభవము, దాదాపు 3 పర్యాలు ముఖ్యమంత్రిగా పనిచేశారని చెప్పే తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇది చేసినానని చెప్పుకునే పరిస్థితులు లేక ప్రతినిత్యం బురదల కార్యక్రమాలే పెట్టుకున్నారు. అయ్యా మేము ఇది చేసినాం ప్రజల కోసం, రాబోయే భవిష్యత్తులో ఇది చేస్తాం, రాబోయే భవిష్యత్తులో ఏం చేస్తామంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు పప్పు బెల్లాలాగా పంచినారు, అనవసరం అన్నారు. ఈరోజు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలు బాగున్నాయి, ప్రజల కోసం చేస్తూ ఉన్నారు, అంతకంటే మేము బాగా ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారును ఈ 4.5 సంవత్సరం బురద తల్లుతూ తిడుతూ ఇవన్నీ అనవసరం అని చెప్పిన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి అవే మేము అమలు చేస్తామని చెప్పి కాపీ కొడుతూ ఎట్లా చేస్తారు, అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్తున్నారు. ఎట్లా చేస్తారని చెప్తే సంపద సృష్టిస్తారని చెప్తున్నాడు. మరి విడిపోయిన రాష్ట్రంలో మీరు 5 సంవత్సరాల సంపద సృష్టించింటే ఏమైంది? ఆ సంపద అంతా సృష్టించిన సంపదలో పేదవాడి సంక్షేమం కోసం ఎందుకు అమలు చేయలేకపోయినారు? ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేపట్టలేకపోయినారు? ఇలాంటివన్నీ చెప్పే పరిస్థితుల్లో కూడా లేదు. అంతకంటే ఎక్కువ చేస్తాం, ప్రజలు నమ్మరు. ఈరోజు తెలుగుదేశం పార్టీని కానీ, పచ్చ మీడియాను కానీ, ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే మేము ప్రజలకు ఇది చేసినాం, రాబోయే భవిష్యత్తులో ఇది చేస్తామని చెప్పుకునే స్థాయిలో లేని పార్టీ అది. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉందని ఈరోజు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కాబట్టి ఇంతకంటే ఎక్కువ చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయంటే డబ్బులు సంపద సృష్టిస్తాము అని అక్కడ చెప్తున్నారు. ఈరోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఆయన సృష్టించిన సంపద ఎంత ఉంది, 2014 నుంచి 19 వరకు ఎంత సంపద సృష్టించారు, అంతకంటే బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఆదాయాన్ని పెంచుతూ ఈ రాష్ట్ర ప్రజల కోసం గత చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవం ఉందని ప్రతినిత్యం పొగుడుతున్నటువంటి మీడియా అందు కూడా గమనించాల్సిన విషయం ఏమంటే 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి ఆదాయం కంటే బ్రహ్మాండంగా సంపద సృష్టించి ఒక మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి మనం అందరం కూడా నాయకులు, కార్యకర్తలకు ఒకటే మనవి చేస్తున్నాం. ఈరోజు మనం ఈ పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే, మరీ ముఖ్యంగా ఇంత మంచి పరిపాలన అందించగలిగిందంటే కారణం ఏ పార్టీకైనా నాయకులు, కార్యకర్తలే ప్రధానం. ఇంత స్థాయిలో ఒక పటిష్టమైనటువంటి పార్టీగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిగా బయటకు వచ్చి ఈరోజు ఒక పటిష్టమైనటువంటి ఒక వ్యవస్థగా ఒక పార్టీ నిర్మాణం చేయబడిందంటే దానికి కారణం నాయకులు, కార్యకర్తలే. 2011 నుంచి ఇప్పటి వరకు కూడా మనం చూస్తే ఇంత గత 12-13 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి పార్టీ పటిష్టంగా ఇంత స్థాయికి వచ్చేదానికి ఆయన 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసేదానికి ప్రతి నిత్యం ప్రతి అడుగులో నాయకునికి, పార్టీకి అండగా ఉన్న నాయకులు, కార్యకర్తలు వాళ్ళ సమయాన్ని కేటాయించి వాళ్ళ డబ్బును ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబాల కంటే ముఖ్యంగా పార్టీనే ఇది మన పార్టీ, మన నాయకుడు అధికారంలోకి వస్తే ఇన్ని లక్షల మందికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రతి నిత్యం ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త వాళ్ళ సమయాన్ని, వాళ్ళ డబ్బును ఖర్చు పెట్టి త్యాగంగా పార్టీ కోసం చేసిన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి హృదయంలో పటిష్టంగా ఉన్నారు. అదేవిధంగా రేపు అనంతపూర్లో మనకు అక్కడ ఏది కాన్స్టిట్యున్సీ రాప్తాడు సర్కిల్లో జరిగేటువంటి హైవే సర్కిల్లో, రాప్తాడు సర్కిల్లో ఈరోజు క్యాడర్ మీటింగ్ జరుగుతూ ఉంది, సిద్ధం మీటింగ్ జరుగుతూ ఉంది. క్యాడర్ మీటింగు ఆ కార్యక్రమానికి రాప్తాడు సర్కిల్లో జరిగేటువంటి సిద్ధం కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. కాబట్టి నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించేదానికి, అదేవిధంగా ఆ కార్యక్రమంలో ఒక కార్యకర్తలను ఉద్దేశిస్తూ మరి రాబోయే భవిష్యత్తులో మనం చేసే కార్యక్రమాల గురించి
ఈ తప్పుడు ప్రచారాలు చేస్తూ పనిగట్టుకొని ఈ పచ్చ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలు తిప్పికొట్టే విధంగా మనం సమాయత్తం కావాల్సిన సమయం ఆసంబంధం అయింది. కాబట్టి ఈ సిద్ధం మీటింగ్ 18వ తారీఖున హైవేలో రాప్తాడ్ సర్కిల్లో జరిగే మీటింగ్కు 18 2 గంటలకల్లా 1:30 2 గంటల ఈ కర్నూలులో ఉన్నటువంటి కర్నూలు జిల్లా కానీ అనంతపూర్ జిల్లా, అనంతపూర్లో హిందూపూర్ కానీ, అనంతపూర్, కడప, అదేవిధంగా అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాకు సంబంధించి 7 జిల్లాలు 7 పార్లమెంట్లకు సంబంధించి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చి మీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. బస్సులు ఏదైనా తక్కువైనా కూడా ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కొన్ని వాహనాల్లో ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి తరలి వచ్చి ఆ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.